సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ జనసభ ఆధ్వర్యంలో మరి బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ ఏదైతే మరి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మరి దాన్ని వెంటనే మరి దానిపైన లోక్సభ ఎన్నికల సందర్భంలోనే తమ వైఖరి చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తమ వైఖరి చెప్పాలని చెప్పేసి డిమాండ్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలోనేమో కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా మరి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య తోటి బీసీ డిక్లరేషన్ ఆ రోజు మరి వాళ్ళు చేయడం జరిగింది. చేసి మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మరి లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ ఇస్తాము, దానికోసము కులగణన చేస్తాము, కులగణన చేసి జనాభా తమాషా ప్రకారము బీసీలకు మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుతామని చెప్పారు. కానీ మొన్న రాజగోపాల్ రెడ్డి గారి మరి ఇంటికెళ్ళి ముఖ్యమంత్రి గారు మరి జూన్లోనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే మరి ప్రభుత్వ యంత్రాంగము మరి అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మరి వారు మరి చెప్పడం జరిగింది. మరి అధికారులందరూ కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల కోసం నిమగ్నమవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి బీసీ జనసభ డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తున్నది ఏంది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతూ ఉన్నాం. గతంలోనేమో మేము పెద్ద ఎత్తున మరి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ రిజర్వేషన్ల ఊసు లేకుండానే మరి మీరు ఆగమేఘాల మీద స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మీరు స్పష్టంగా చెప్పండి, ఈ ఎన్నికల సందర్భంలోనే ఈ లోక్సభ ఎన్నికల సందర్భంలోనే 42% రిజర్వేషన్ పెంచి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి. దానికోసము మరి ఏ దేవుడి మీద మీరు ఒట్టు పెడతారో మరి మా పోషమ్మ మీద పెడతారా, మా మైసమ్మ మీద పెడతారా, మీరు పెట్టి తద్వారానే మీరు దాని తర్వాతనే మీరు మా బలహీన వర్గాల ఓట్లు అడగాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా అడగకుండా ఉంటే మీరు హామీ ఇవ్వకుండా మీరు ఒట్టేయకుండా పోతే మాత్రము ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మరి పెంచరా ఏందో అని చెప్పకుండా ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా బలహీన వర్గాలు మీకు ఎందుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ను మేము ప్రవేశపెడతామని చెప్పిండ్రు. 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల బడ్జెట్ మేము ఇస్తామని చెప్పిండ్రు. మొదటి అసెంబ్లీ సెషన్లోనే మరి బీసీ సప్లాను ఏర్పాటు చేసి చట్టబద్ధంగా ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే బీసీ మంత్రిత్వ శాఖని మేము ఏర్పాటు చేస్తాము, మరి ఎవరికి మరి ఎంబీసీల కోసము బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. కానీ ఇలా అట్లాంటి ప్రయత్నము ఏది కనిపించట్లేదు. సామాజిక న్యాయం కొరబడింది. అందుకోసమే మీకు రాహుల్ గాంధీ గారేమో సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, రాహుల్ గాంధీ గారేమో ఎవరెంత ఉన్నారో అంత వాటా అని చెప్పేసి మాట్లాడతారు, రాహుల్ గాంధీ గారేమో కులగణన చేస్తామని చెప్పేసి మాట్లాడతారు. మరి మీరేమో దానికి విరుద్ధంగా రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాటలకు విరుద్ధంగా మీరు ఇక్కడ చేతులు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న 4 నెలలకు ముందు మీరు మాట్లాడింది ఏంది, ఈరోజు లోక్సభ ఎన్నికల సందర్భంగా మీరు చెప్తున్నది ఏంది, రేపు ఈ ఎన్నికల తర్వాత మీరు దాటేసే పద్ధతిలో మీరు ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు స్పష్టమైనటువంటి వైఖరిని చెప్పాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బలహీన వర్గాలు పెద్ద ఎత్తున మీపైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కనుక రేపు లోక్సభ ఎన్నికల తర్వాత ఆగమేఘాల మీద మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి అంటే మాత్రము ఇలా తెలంగాణ బీసీ జనసభ కానీ మరి బీసీ సంఘాలు కానీ బీసీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ సురేష్ యాదవ్, రాయల్ మీడియాకు స్వాగతం. ఈ మధ్య మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ కాన్సెప్ట్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎస్సీ బీసీలు ఒకటి అనే విధంగా ఒక మహా ఉద్యమానికి నాంది పలకబోతుంది. సో ఇవాళ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. 42% కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేస్తుందంటూ చెప్పి బీసీ సంఘం నేతలు, బీసీ యువ నేతలు మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పోలరైజ్ అయ్యి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని అన్ని కులాలకు సంబంధించినటువంటి బీసీలు సమావేశం పెట్టుకున్నారు. దీనికి మద్దతుగా ఎస్సీ బీసీ సంబంధించినటువంటి వర్గాలు కూడా వచ్చి మద్దతు తెలుపుతాయి. మనం అసలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఈ దాదాపుగా యువ నేతల్ని అడిగి తెలుసుకుందాం. మొదటగా చెప్పండి మల్లేష్ అన్న, ఏంది అసలు ఈ కాన్సెప్ట్ ఏంది, ఇది వర్కౌట్ అయ్యేదేనా, ఏమిటి కోసం ఇలా పెట్టుకున్నారు? స్థానిక ఎలక్షన్లో 42% బీసీలకి రిజర్వేషన్ కల్పించినాకనే నిర్వహించాలని ఈరోజు ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో
మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. దానికి మద్దతుగా మేము తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం తరపున మా పూర్తి మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చేసాం. కానీ ఈరోజు పెట్టిన మీటింగ్ ద్వారా నాకేమనిపించింది అంటే రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రెడ్డి పాలన నడుస్తున్నది. బీసీలకు ఏం ఒరిగేటట్టు కనబడతలేదు. మనం ఈ ప్రెస్ క్లబ్లో కాకుండా గ్రామాన బీసీల చైతన్యం తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుందని నా ఒక అభిప్రాయము. ఒకటి రెడ్డి పాలన మనం చాలా మంది అంటే మాట్లాడుతున్నారు కదా, అసలు వీళ్ళకు ఓట్లేసింది ఈ క్యాండిడేట్లకు అంతా ఓట్లేసింది ఎవరంటావు? మన బీసీలే. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే పాలిచ్చే బర్రెను వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నట్టుగా ఓట్లేమో రెడ్డిలకు వేస్తున్నాం. మాకేమో స్థానిక ఎలక్షన్ల రిజర్వేషన్లు కావాలి, మాకు ఇంకా హక్కులు కావాలి, ఇవన్నీ కావాలి. ఏడికెళ్ళి అవుతాయి? ఒట్టించేటోడు మనోడు కాదు, మన హక్కులు కావాలని మనం పోరాడుతున్నాం. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీసీ అభ్యర్థులను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని ఈ ప్రెస్ క్లబ్లో జరుగుతున్న మీటింగ్ ద్వారా ప్రతి ఒక్కరికి వీడియో ద్వారా రాయల్ టీవీ మీడియా ద్వారా కూడా మా యొక్క డిమాండ్ ప్రతి ఒక్క ఓటర్కి తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం అంటే చెప్పండి శ్రీకాంత్ గారు, మీరు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేతగా మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇది పాసిబుల్ అయ్యే అంశం అంటారా తెలంగాణలో? ఇది ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం వచ్చే అంశం అంటావా? ముమ్మాటికి కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఓట్లన్నీ మనవే ఉన్నాయి. నువ్వు భారత స్వాతంత్ర్య ఉద్యమం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాలన్నిటిల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలదే ప్రధాన పాత్ర ఉన్నది. ఈ దేశం మీద, ఈ దేశంలో ఉన్న భూమి మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి మీద మన బహుజన వర్గాల రక్తం చిందనిదే ఏ పోరాటం కూడా సిద్ధించలేదు, ఏ పోరాటం కూడా సాధించలేదు, ఏ పోరాటం కూడా జరగలేదు. పిడికిలి బిగించినా మనమే, పోరాటం చేసినా మనమే, రక్తం చిందించినా మనమే, అమరులైంది కూడా మొత్తం మన వర్గాలే. కాబట్టి ముమ్మాటికి కూడా బహుజన రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం అనేది ముమ్మాటికి కూడా సాధ్యపడుతుంది. కానీ ఏదైతే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఉందో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు కామారెడ్డిలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్లో వాళ్ళు మరి అధికారం కావాలని అధికార వాంఛతోనో లేకపోతే అధికార కాంక్షతో అన్నారో ఎట్లన్నారో తెలియదు, కానీ 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్నారు. మన బీసీలు అమాయకులు కాబట్టి ముమ్మాటికి కూడా కాంగ్రెస్ పార్టీ మాకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇస్తుంది అని చెప్పి ఆశపడి ఓట్లేసిర్రు. ఆ 2% ఓట్లు పోలరైజ్ కావడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. శ్రీకాంత్ గారు, వాళ్ళు నాకు తెలిసి క్యూన్యూస్ లైవ్లో ఎవరు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి కాకముందుకు ప్రతి పార్లమెంట్లో ఒక 2 సీట్లు బీసీలకు ఇస్తాము అంటే ఒక ఉమ్మడి జిల్లా ఉంటే దాదాపుగా 4 సీట్లు ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పారు. అదే ఇంప్లిమెంట్ చేయట్లే. అప్పటికే రెడ్డిలకి అధిక సీట్లు ఇచ్చారని ఉన్నాక కూడా జనాలు ఎందుకు కాంగ్రెస్ పార్టీని అసలైన చట్టసభల్లో సీట్లు లేకుండా స్థానిక సంస్థల కోసం ఆశపడి ఓట్లేసారంట బీసీలు? అయితే వాస్తవానికి గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ఉందో, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాని మీద నిరుద్యోగుల వ్యతిరేకత ఉన్నది, మరియు ఇంకొన్ని రకాల వ్యతిరేకతలు ఉండి ఆ నాయకులు అవలంబించినటువంటి నిరంకుశ ధోరణి కావచ్చు, అహంకారపూరిత ధోరణి కావచ్చు, ఇవన్నీ కూడా ప్లస్ అయిన కాంగ్రెస్ పార్టీ గెలవడానికి. అదే విధంగా బీసీలు కూడా ఎక్కువ మొత్తంలో పోలరైజ్ అయ్యి ఓట్లేసిరు. మళ్ళీ వస్తాం మీ దగ్గర. చెప్పండి అశోక్, నువ్వు నల్లగొండ జిల్లా సంబంధించినటువంటి గ్రౌండ్ పిక్చర్ మీకు అందరూ తెలుసు. సో నల్లగొండ జిల్లాలో మొత్తం 12 సీట్లు రెడ్డి అంటే ఒక రిజర్వ్డ్ మినహాయిస్తే మొత్తం కూడా వాళ్ళు ఓసీ కేటగిరీ వాళ్ళకి తీసుకోవడం జరిగింది, వాళ్ళకి గెలవడం జరిగింది. ఎందుకు బీసీలు చైతన్యం కాలేదంటావు? మనము చైతన్యం అయితే రాజ్యాధికారం మనకు వస్తుంది. మనం చైతన్యం కాకనే కదా వాళ్ళ చేతిలో పోయి అడగబడుతుంది. ఓట్లు మనవి, సీట్లు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతున్నది. కాబట్టి ఈసారైనా తెలుసుకొని ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబడతారో పార్లమెంట్ స్థానంలో బీసీ అభ్యర్థులు గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతాను. పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నల్గొండ జిల్లాలో 2 ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కులానికే ఇచ్చుకుంది. సో పాసిబుల్ అవుతుందంటే అక్కడ బీసీలు గెలిచే అవకాశం ఉందంటవా? భువనగిరి ఉన్నది, భువనగిరిని గెలిపిద్దాం. 2 బీసీలు ఉన్నారు కదా, ఏ బీసీ అయితే మనకు అభ్యర్థి మంచిగా చేస్తారనుకుంటే ఆ బీసీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతాను. రైట్ లింగన్న, మీరు చెప్పండి, ఎట్లా గతంలో బీసీ ఉద్యమాలు చాలా బీసీ సంఘంలోనే పనిచేస్తున్నారు మీరు, ఎట్లా పాసిబుల్ అవుతుంది? మీ మధ్యన కూడా బీసీ టికెట్లు కేటాయించినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆర్కెస్ట్రా కావచ్చు, జాదుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఎవరు ఎందుకు మాట్లాడట్లేరు? ఎందుకు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు సబ్దుగా ఉంటురు అనుకోవాలి? మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడలే? మొన్న కూడా సమావేశం పెట్టి, కాచిగూడ సమావేశం పెట్టి మాట్లాడినాం. అట్లేం లేదు. కానీ వీళ్ళకి ఏదైతే
వీళ్ళకి పారాషూట్ వాళ్ళు డబ్బులు ఇచ్చేటోళ్ళు పార్టీ కోసం ఫండింగ్ ఇచ్చేటోళ్ళు వాళ్ళని చూసుకొని మాత్రమే వీళ్ళు టికెట్లు ఇస్తున్నారు. బీసీలకి మరీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా దారుణం. 13 స్థానాలకు గాను ఒక 3 ఎస్సీ ఎస్టీ భవంగా ఒక్క స్థానం బీసీ కేటాయించి మరి నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఒక్క బీసీ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం. వీళ్ళు ఏదైతే కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి కేసీఆర్ కుటుంబ పాలన అని చెప్పేసి గతంలో వీళ్ళే అన్నారు. ఇప్పుడు వీళ్ళే కోమరెడ్డి వెంకరెడ్డిది ఒక కుటుంబం అయింది, జానారెడ్డిది ఒక కుటుంబం అయింది, ఉత్తమ్ కుమార్ది ఒక కుటుంబం అయింది. దీనిని అండగట్టాలి. దీనికి అండగట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎట్లా పాసిబుల్ అవుతా ఉంటే ఇప్పుడు వాళ్ళు పెద్దగా ఒక వ్యవస్థ నిర్మించుకున్నారు. మన వర్గాలు వాళ్ళకు పోయి టికెట్లు మన వర్గాలు వాళ్ళని జై కొట్టి జేజేలు పలుకుతున్నారు. అది పాసిబుల్ అవుతుంది అంటవా? అవుతుంది. ఏదైతే ఇప్పుడు కుటుంబ పాలన అని చెప్పేసి కేసీఆర్ని గద్దెదించారో ఇప్పుడు వీళ్ళని కూడా చూసారు. వాళ్ళని చూసారు కుటుంబ పాలన అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళని చూసారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన బీసీల రాజ్యమే. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ని గద్దెదించారో ఇప్పుడు వీళ్ళని కూడా కాంగ్రెస్ కూడా అదే విధంగా ఓటుతోనే గద్దెదించుతారని చెప్తున్నా. రైట్ మదన్న చెప్పండి, మీరు కేవలం బీసీ సంఘాలంటే ఒక యాదవ్, గౌడు, ఒక ముదిరాజు అనే ఒక నెపం ఎందుకు ఉంది? ఎందుకు ఒకరిద్దరు కులాలకే బీసీ సంఘాలు పరిమితం అవుతున్నాయి? అన్ని వర్గాలు ఎందుకు కలవలేకపోతున్నాయి అంటూ? అయితే ముందుగా ఇక్కడ ఏంటంటే బీసీలు కలవకపోవడానికి గల కారణం ఎవరైతే ఆధిపత్య వర్గాలున్నాయో వాళ్ళ కుట్రాలకు మనం బలైపోతున్నాం. ఎట్లా కుట్ర చేస్తారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాదవ్లో ఉన్నారు అనుకుందాం. ఒక యాదవ్ ఉంటే ఒక మల్లయ్య ఒక పుల్లయ్య ఉంటాడు. వాళ్ళు గురిలో కాసుకొనికి వెళ్తుంటారు. మరి మళ్ళీ ఈ బ్యాగ్ కొబ్బగొట్టాడు అదని చెప్పేసి ఇట్లా చిన్న చిన్న పంచాయతీ తగాదాలు పెడతారు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇంకా ఇతర బీసీ కులాలు కూడా ఇప్పుడు ముదిరాజులు, ఇప్పుడు మనకు ఏంటంటే ముదిరాజుల చరిత్ర ఉంది. ముదిరాజులలోనే రాజులు ఉన్నారు. కానీ వాళ్ళు రాజులమని మర్చిపోయి చేపలు పట్టడానికి, మా చెరువుల వాటా కోసము, సముద్రంలో గాలలేనికి వీటి కోసం పోతారు. అదేవిధంగా మహబూబ్నగర్లో పండుగ సాయాన్ని ఎందుకు కొట్లాడిండు? మరి పండుగ సాయన పోరాటం ఈ ముదిరాజు బిడ్డలు మర్చిపోయారా? మరి ఈ పండుగ సాయన బహుజన వర్గాల కోసం ఆధిపత్య వర్గాల్ని దొరల్ని పెత్తందారులని ఎదిరించి మాకు కావాలి రాజ్యం అని చెప్పి పెద్దోడిని పెద్దంతారు దోచుకొని పేద వర్గాలకు వంచిండు. మరి అలాంటి రాజ్యం రావాలి అని ఎప్పుడైతే బహుజన వర్గాల్లో మీలాంటి వారు చైతన్యం తీసుకురాగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. అయితే ఇంకో విషయం నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ బీసీ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే బీసీలకు ఎక్కాల్సింది ఏంది? అరే నాయన నేను ఓటేసిన, మరి నా ఓటు ద్వారా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, మరి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా మన ఎవరు శ్రీనివాస్ రెడ్డి, ఇలా ఏ వర్గం చూసుకున్న రావులు రెడ్డిలు, మరి మొత్తము మన వాటా 56% ఉంటే 2% 3% లేని వాళ్ళు మొత్తము దోసుకోపోతారు. ఒకటి మాదన్న, నిజంగా కేసీఆర్ గవర్నమెంట్ లో బీసీలకు న్యాయం జరిగిందంటవా? ఈ కాంగ్రెస్ లో న్యాయం జరుగుతుందంటవా బీసీలకు? అయితే బీసీల పరంగా ఆలోచిస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ఎంతో కొంత గొప్ప మేలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందన్నమాట వాస్తవం. ఎందుకంటే 24 మంది అప్పుడు ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు కనీసం పార్లమెంటు ఎలక్షన్లో ఎంత అహంకారం అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా 17 స్థానాలు ఎంపీ స్థానాలు ఉంటే 2 బీసీ స్థానాలండి. 2 అందులో కూడా ఒక కులం ముదిరాజు వాళ్ళకి ఇంకొకటి ఏదో కులానికి ఇచ్చారు. అంతకుమించి సాధించిన మొత్తం రెడ్లు రావులు. ఈ ఎస్సీల కంటే మనం చెప్పని అవసరం లేదు. మళ్ళీ వస్తాం చెప్పండి. మీరు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యవస్థకి బీసీలకు మద్దతుగా ఇవాళ రావడం, అసలు బీసీలతోని ఈ వర్గాలు బీసీలు ఎస్సీ ఎస్టీలు కలిసే అవకాశం ఉందంటావా ఫ్యూచర్లో? ఎస్సీ ఎస్టీ బీసీలు గెలవకనే ఈ యొక్క ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు మనల్ని ఓట్ల రూపంలో దండుకొని ఈనోడు మనం రెడ్ల ప్రభుత్వం అంటున్నాం, రావుల ప్రభుత్వం అంటున్నాం. ఎందుకు సమస్య ఎక్కడ ఉంది? మనకానే ఉంది ప్రధాన కారణం. ఎందుకంటే మనం గెలవట్లేదు, మనల్ని చీలికలు తీసుకొస్తారు. ఇప్పుడు బీసీల మధ్య వివిధ కుల సంఘాలను ఒక నాయకుడు బీజేపీ సపోర్ట్ చేయడం, ఒక నాయకుడు బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం, ఒక నాయకుడు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం. అట్లాగే ఇప్పుడు ఎస్సీలు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఒక వర్గం బీజేపీకి, ఒక వర్గం కాంగ్రెస్, ఒక వర్గం బీజేపీ, ఇట్లా వివిధ రకాలుగా కులాల మధ్యలో చిచ్చు పెట్టి అలా ఆధిపత్య కులాలు వాళ్ళ రాజ్యాధికార కోసం పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అని డాక్టర్ బాబాసాహెబ్ అన్నాడు. ఆ యొక్క కీ యొక్క విలువ తెలుసు కాబట్టి, ఆ పవర్ విలువ తెలియదు కాబట్టి ఈ కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రోజు మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం? మనం యూనిటీ లేకనే వీళ్ళు ఇట్లనే కొట్లాడుకొని చావాలా. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని వాళ్ళని అధికారం రాకుండా డాక్టర్ బాబాసాహెబ్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో పుణ్యాన తప్ప జనరల్ స్థానంలో ఒక ఎస్సీకి కానీ ఒక ఎస్టీకి కానీ ఏ ఒక్క పార్టీలు అధికార పార్టీలు ఒక్క టికెట్ కానీ ఇవ్వలేదు. ఈ యొక్క తెలంగాణ ప్రజానికానికి మేము చెప్పేది ఏంటంటే ఎస్సీలు ఎక్కడున్నా బీసీలు ఎక్కడున్నా వివిధ పార్టీల్లోని
వాళ్లకు ఓటు వేసి ఓటు రూపంలోనే వివిధ పార్టీలకు బుద్ధి చెప్పాలా. ముఖ్యంగా ఏంటంటే ఈ 100 రోజులను ఏ ప్రభుత్వాన్ని మనం డిక్లేర్ చేయలేం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీలకు బీసీలకు న్యాయం జరిగింది. ప్రధానంగా నిరుద్యోగ సమస్య కారణంగా యావత్ తెలంగాణలోని వివిధ ఉస్మానియా యూనివర్సిటీ కానీ వివిధ విద్యార్థి సంఘాల నాయకుల ఉద్యమాల కొట్లాటతోటి నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగూలిందనే సందేహం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా బుద్ధి చెప్పకుండా అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి గతంలో వేసిన నోటిఫికేషన్లు మేము ఏదో నియామక పత్రాలు ఇచ్చినామని ఎల్బీ స్టేడియంలోని పండగ వాతావరణం పెట్టి అది ఓట్లు దండుకోవడానికి తప్ప దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు వేయండి. గతంలో వేసిన నోటిఫికేషన్లకు మీరు పేరు పెట్టుకోవడం సబబు కాదు. తెలంగాణ యావత్ నిరుద్యోగ లోకం అంతా మీ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకుంటున్నారు. చెప్పండి మహేష్, మీరు రమేష్ చెప్పండి, మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు చదువుకునే స్టూడెంట్గా అసలు ఈ వర్గాలకు బీసీలో ఉన్నటువంటి వర్గాలకు చట్టసభలో రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు రిజర్వేషన్లు రావాలంటే ఎక్కడి నుంచి పునాది పడాలనుకుంటారు మీరు? ఎక్కడి నుంచి పునాది? బీసీలకు రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు అనేది వాళ్ళు ఎప్పటికీ ఇయ్యరు. ఎందుకు అంటే విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవ్వనీకనే ఈ దేశంలో మనకు 50 సంవత్సరాలు పట్టింది. దాదాపు 1953లో కాకా కాలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే 56లో రిపోర్ట్ వచ్చింది. దానివల్ల ఏం ఉపయోగం జరగలేదు. అదేవిధంగా 1978లో మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే 80లో రిపోర్ట్ ఇస్తే దాన్ని తీసేసారు. దాని రిపోర్ట్ను మళ్ళీ వీపీ సింగ్ తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయబోతే గవర్నమెంట్నే దేశంలో ప్రధానమంత్రిని వడగొట్టిన చరిత్ర. అంటే విద్యా ఉద్యోగాలలో సామాజికంగా వెనుకబడిన వాళ్లకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తేనే ఓడ్చుకోలేని కొన్ని వర్గాలు ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు వాళ్ళంతటా వాళ్ళు ఇస్తారని మనం ఆశించలేము. కాబట్టి రాజకీయ రిజర్వేషన్లు అనేటివి వాళ్ళు ఇయ్యరు. ముందుగా బీసీలలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలు పాపులేషన్ పరంగా కానీ కొన్ని వర్గాలు యాదవ, ముదిరాజు, మున్నూరు కాపు కానీ, గౌడ్స్ కానీ ఇంకా కొన్ని వర్గాలు వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడం వల్ల వీళ్ళు విడిపోవడం, వీళ్ళు కులాలుగా విడిపోవడం వల్ల వాళ్లకు ఐక్యంగా జరుగుతుంది తప్ప బీసీలు బలమైన ఎప్పుడైనా వీళ్ళు ఏకమైతే ఈ దేశంలో ఎప్పటికీ వాళ్ళకి రాజ్యాధికారం రాదు. ఎగ్జాంపుల్ మొన్న 1989లో వీపీ సింగ్ గవర్నమెంట్ వాడిపోయింది. దేనికి కారణం? రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాడిపోయినందుకు 1990 నుంచి ఈరోజు బీసీలు అంతా ఏకమయ్యారు. ఎందుకు ఏకమయ్యారు అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వనిస్తలేరు అని చెప్పి వాళ్ళు ఏకం కావడం వల్ల ఈరోజు 1990 నుంచి ఈరోజు బీహార్లో తీసుకుంటే 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ 12 మందిలో ఒక్కరు కూడా ఇప్పటి వరకు బీసీయేతర ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళు ఎవరైనా కానీ గవర్నమెంట్ వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన నితీష్ కానీ, లాల్ కుటుంబం కానీ, ఇంకెవరు వచ్చినా కానీ. ఎందుకు అంటే వాళ్ళకు ఒకసారి వ్యతిరేకంగా ఒకసారి వీళ్ళంతా ఏకీకరణ జరిగి ఒకసారి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తే రాజ్యాధికారం ఇంకెప్పటికీ వాళ్ళ చేతుల్లో పోదు. అది కూడా జరిగితే దేశం మొత్తం కూడా అదే జరిగితే ఏమవుతుంది అంటే దేశంలో వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళకి బీటల వారి ఎప్పటికీ దాన్ని శాశ్వతంగా దూరం అవుతుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం కోసమే వీళ్ళు రిజర్వేషన్లు అనేది రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లను నిర్లక్ష్యం చేస్తూ దూరం పెడుతున్నారు. చెప్పండి మధు, అంటే ఈ కులాలకు రిజర్వేషన్ పాసిబుల్ అవుతుంది అంటవా? తెలంగాణలో ఈ కులాలకు, ఈ వర్గాలకు, బీసీ వర్గాలకు పాసిబుల్ అవుతుంది అంటవా? ఎట్లా చైతన్యం కావాలంటావు బీసీ సంబంధించినటువంటి వాళ్ళు? ముందుగా అన్ని కులాలు ఏకమైనప్పుడు, అన్ని కులాలు ఎట్లా ఏకమవుతాయి అంటే తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు ఏకం లేనప్పుడు అంటే 1969లో ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత 2001 నుంచి 2001 అంతకుముందు 97 నుంచి అన్ని కులాలను ఏకం చేయడానికి కానీ అన్ని వర్గాలను ఏకం చేయడానికి కానీ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జరిగిన పోరాటం సాంస్కృతిక పోరాటం. సాంస్కృతికంగా ఏకమయ్యారు. గొల్లడోలు దెబ్బ, మోకు దెబ్బ, పిచ్చకుంటోళ్ళకో సంఘం, కాగితాలు ఏరుకుంటోళ్ళకో సంఘం, ఇట్లా మొదలు అన్ని కులాలు సాంస్కృతికంగా ఏకం కాదు. వాళ్ళకు ఉన్నటువంటి సాంస్కృతిక పునాది మీద వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్, ఆ కల్చర్ మీద వాళ్ళు ఏకమైనప్పుడు వాళ్ళందరూ ఒక్కతాటి మీదకి వచ్చి బీసీ ఉద్యమం అనేది నిలబడుతుంది. ఒక వర్గం మొత్తం ఖచ్చితంగా ఏకంగా ఉండి పోరాటం చేయాలంటే ఆ వర్గానికి ఖచ్చితంగా ఒకటే సంస్కృతి ఉండాలి, ఒకటే కల్చర్ ఉండాలి. అప్పుడు ఆ వర్గాలు బీసీ వర్గమైనా, ఎస్సీ వర్గమైనా, ఎస్టీ వర్గమైనా, ఇలా ఎస్సీలందరూ ఏకమై ఉండడానికి కానీ ఎస్టీలందరూ ఏకమై ఉండడానికి కానీ మిగిలిన కులాలు అగ్రకులాలన్నీ ఏకమై ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి అందరికీ ఒకటే కల్చర్ ఉంటుంది, ఒకటే దేవుడు ఉంటాడు, సాంస్కృతికంగా వాళ్ళంతా ఒకటే ఉంటారు. కాబట్టి ఆ వర్గాలు తొందర ఏకమవుతాయి. బీసీలకు అట్లా సాంస్కృతికంగా ఏకమై ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు గొల్లలకు ఒక సంస్కృతి, ఒక కల్చర్ ఉంటుంది, బీసీ గౌడ్స్కి ఒక కల్చర్ ఉంటుంది. అలా ఆ సాంస్కృతికంగా మొత్తం ఏకమైనప్పుడు మాత్రం బీసీలు మొత్తం ఏకమవుతారు. ఖచ్చితంగా బీసీ క్లియర్ గా అంటే ఒక ముఖ చిత్రం ఇప్పుడు
బీసీలకు ప్రతి వాళ్ళు బీసీ అంశాన్ని రాజకీయంలో వాడుకునే వాళ్ళు అవుతున్నారు. గతంలో కేసీఆర్ అదే అంశాన్ని వాడుకోవడం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే వాడుకోవడం జరిగింది. ఎందుకు ఈ అంశాన్ని వాడుకోవడమే వాళ్ళ అవసరానికి వాడుకోవడం అవుతుంది, కానీ ఎందుకు దీన్ని సాధించలేకపోతున్నారు? కేసీఆర్ బీసీలని విస్మరించడం అనేది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయింది. మీరు ఎన్నికల్లో చూడండి, బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అన్నది, అది బీసీ వాదమే కాదు. బీఆర్ఎస్ కూడా మేము బీసీలకు ఎక్కువ టికెట్ ఇచ్చినాం కాంగ్రెస్ కంటే అని చెప్పింది, అది బీసీ వాదమే. కాంగ్రెస్ పార్టీ కూడా ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకటించింది, అదే బీసీ వాదమే. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మొత్తం బీసీల చుట్టే జరిగినాయి. దీన్ని మనం బేస్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా బీసీలలో చైతన్యం వచ్చింది, బీసీలు బలపడ్డారు కాబట్టి బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది. బీసీలు ఏకంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది. బీసీలు ఏకంగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఇంప్లిమెంట్ కావట్లేవు కదా. బాధ ఏంటంటే పేరుకే డిక్లరేషన్లు లేకపోతే కామారెడ్డిలో సభలో తీర్మానం అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాకముందుకు ఇంతకుముందు చెప్పినా కదా, ప్రతి పార్లమెంట్ లో 2 ఇస్తానని. 2 కాదు కదా, 1 దిక్కలేదు. 2 పార్లమెంట్కి 1 దిక్కు లేదు కదా, ఇది పేరుకే కదా. ఎందుకు అయినా ప్రజలు విస్మరిస్తున్నప్పుడు ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పలేకపోతున్నారు? ప్రజల్లో ఉండే నాయకులు చెప్పలేకపోతున్నారు, ప్రజలు ఉండే నాయకులు చెప్పలేకపోతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో పెద్దగా చేసింది ఏం లేదు, కానీ రేవంత్ రెడ్డి పోయిన ప్రతి మీటింగ్ లో 10 సార్లు 100 రోజుల పాలన అని మాట్లాడతాడు. ప్రచారం లేకపోవడం, మనకు జరుగుతున్న అన్యాయం ప్రచారంలో లేకపోవడంలో మాత్రమే బీసీ ఏకంగా లేకపోతున్నారు అనేది మా ఆలోచన. చెప్పండి శ్రీకాంత్, ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు కోదాడ సంబంధించినటువంటి వ్యక్తివి, అక్కడ మనం చూసినాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక సంబంధించినటువంటి టికెట్, జానారెడ్డి గారికి మొత్తం కుటుంబ నేపథ్యం దింపుడు, రేపు మాపు రాజ్యసభ సభ్యుడే కాబోతున్నాట ఆయన, లేకపోతే ఎమ్మెల్సీ అన్న మంత్రి పదవాట. ఆల్రెడీ వెంకరెడ్డి గారికి మంత్రి ఉన్నది, రేపు మాపు రాజగోపాల్ రెడ్డికి మంత్రి కాబోతున్నట. అంటే గతంలో వాళ్ళు విమర్శించుకున్నటువంటి నేతలు సమయానికి వచ్చేసరికి రాజ్యం కోసం ఒకటైతురు, కానీ ఇదే బీసీలు ఎందుకు అక్కడ బొన్నర్సాయి గౌడ్ బీసీ ఉండు, ఆ కురుమ బిడ్డ సంబంధించిన క్యామ మలేష్ బీసీ ఉండు, ఎందుకు అయినా కూడా కాంగ్రెస్నే గెలిపియాలనే విధంగా ఈ లీడర్లు కావచ్చు బీసీ సామాజిక వర్గం ఎందుకు తిరుగుతారంటూ? అనాది కాలంగా చైతన్యం ఉన్న జాతి వాళ్ళది, ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని రకాలుగా చైతన్యం ఉన్నది. మనం 10 జనరేషన్లు వెనుకబడి ఉన్నాం ఆ జాతుల కంటే. మనము మన తండ్రులకి చదువు లేనప్పుడే వాళ్ళ తండ్రులు చదువుకున్నారు. మన తండ్రులు చదువుకుందామని గవర్నమెంట్ బడికి పోయేలోపు వాళ్ళు టౌన్లో ఉన్న ప్రైవేట్ బడికి పోయారు. మనము టౌన్లో ఉన్న ప్రైవేట్ బడికి పోయేలోపు వాళ్ళ పిల్లలు హైదరాబాద్ వచ్చారు. మనం హైదరాబాద్ వచ్చేలోపు వాళ్ళ పిల్లలు ఫారిన్ కంట్రీస్లో పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్స్గా, గ్రీన్ కార్డు హోల్డర్స్గా ఉన్నారు. అంటే వాళ్ళలో ఒక గొప్ప చైతన్యం ఉన్నది. అది ఆర్థిక పరమైన చైతన్యము, రాజకీయ పరమైన చైతన్యం, అన్ని రకాల చైతన్యం ఉన్నారు. వాళ్ళు ఎంటర్ప్రీనియర్షిప్ ఉన్నది, వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అన్ని రంగాల్లో వాళ్ళు మనకంటే 10 జనరేషన్లు ముందున్నారు. వాళ్ళు అక్కడే అమెరికా పోయి కూడా అమెరికాలో అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా తానా అని వాళ్ళ కులాలకు సంబంధించిన సంఘాలు వాళ్ళు ప్రపంచంలో ఉన్నత దేశమైనటువంటి అమెరికాలనే పెట్టుకున్నారు. కానీ మన జాతుల్లో వాళ్ళకి మించిన సంపద ఉన్నది మన జాతుల దగ్గర. సంపద లేదని కాదు, సంపద ముమ్మాటికి ఉన్నది. కానీ ఆ సంపదని ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసము, సామాజిక ఎదుగుదల కోసము ఏ విధంగా ఆ సంపదని మనం మలుచుకోవాలి, వాడుకోవాలి అనేది మనకు తెలియదు. ఒకటి శ్రీకాంత్, మొన్న ఒక పేపర్లో చూసిన, అది నిజమా అబద్ధమో తెలియదు, కానీ గతంలో కూడా రేవంత్ రెడ్డి పదే పదే పాలిసే వెలమలన్నా లేకపోతే మేమన్నా పాలించాలి అని చెప్పేసి ఒక అహంకారమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో రెడ్డి గర్జన జరిగినప్పుడు కూడా మీరంతా రెడ్డిలకు సపోర్ట్ చేయాలి, ప్రతి గ్రామంలో రెడ్డిల వల్లనే ఈ యొక్క సంపద మొత్తం రెడ్డిల దగ్గరనే ఉందని స్టేట్మెంట్ ఇచ్చిండు. అయినా ఎందుకు ఈ చైతన్యం బీసీలకు, అంటే ఆ స్టేట్మెంట్లు చూసి ఎందుకు మారలేకపోతారంట? ఇదే మనలో చైతన్యం లేకపోవడానికి కారణం. కానీ రేవంత్ రెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం అత్యంత దుర్మార్గమైంది. ఎందుకంటే మేము రెడ్డి సమాజానికి వ్యతిరేకం కాదు, కానీ ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవే త్యాగాలు ఉన్నాయి. రక్తం చిందించిన మనమే, అమరవీరులం మనమే ఉన్నాం, అన్ని త్యాగాలు మనమే చేసినాం. కాబట్టి పాలనకి 100కి 200% కూడా ఈ పాలనా దక్షత మనకున్నది. పాలనకు ముఖ్యంగా మనమే అర్హులం ఉన్నాము. వాళ్ళు కేవలం డబ్బులతో ఓట్లు కొనే రాజకీయం చేస్తారు
చేస్తారు, పారాషూట్ రాజకీయం చేస్తారు, పారాషూట్ లీడర్షిప్. ఎన్ఆర్ఐగా ఫారిన్లో కోట్లు గడించి ఇక్కడికి వచ్చి ఆ నోట్ల కట్టలతోటి టికెట్లు కొనుక్కునే రాజకీయం చేస్తారు తప్ప ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమయ్యి ప్రజారంజక పాలన చేయడంలో ఆ వర్గాలు ఎప్పుడూ కూడా సక్సెస్ కాలేదు. ఆ వర్గాలు ఎప్పుడైనా మనల్ని డబ్బుల మత్తులో మద్యం మత్తులో ముంచి మన ఓట్లని దండుకొని ఆ విధమైన రాజకీయం చేయడంలో సక్సెస్ అయ్యారు తప్ప ప్రజారంజక పాలన చేయడంలో వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కాలేదు. రేపు మల్లేష్ అన్న మీరు చెప్పండి, అంటే ఒకే మనం అందరం కూడా కుటుంబ పాలనని కేసీఆర్ని విమర్శించడం జరిగింది. సో ఈ రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చినాక పదవులన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఒకే కులానికి రావడం మనం చూసినాం. దీని మీద మీ అభిప్రాయం? కాంగ్రెస్ పాలన అంటేనే గత 75 సంవత్సరాలుగా ఒక చరిత్ర ఉంది దానికి, రెడ్డిల రాజ్యం అని. దాన్ని రేవంత్ రెడ్డి గారు 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తుండు. సోయి లేకుండా ఉన్న క్యాస్ట్లు ఏమైనా ఉన్నాయంటే బీసీ వర్గమే. మనం బీసీ నాయకత్వం, స్వాతంత్ర నాయకత్వం రావాలి. విలమ వెనుకనో రెడ్డి వెనుకనో తిరిగే నాయకులతో బీసీ నాయకత్వం ఉంటే వాళ్ళే బానిసలు, వాళ్ళ వెనుక మనం ఉంటే మన పెద్ద బానిసలు చేస్తారు వాళ్ళు. స్వతంత్ర బీసీ యుద్ధం వచ్చేదాకా ఇదే పరిస్థితి దాపరిస్తుంది. గ్రామాన బీసీ చైతన్యాలు తీసుకురావాలి. బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బజరంగ్ దళ్, సంఘ్ అనే ఈ వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయో గ్రౌండ్లో ఆ పార్టీని అధికారం తేవడానికి బీసీలలో కూడా అన్ని కులాలను కలుపుకొని గ్రామాన చైతన్యం తీసుకొస్తే తప్ప రాబోయే రోజులలో 2028 కన్నా బీసీ సీఎం అభ్యర్థిగా ఒక పార్టీ వచ్చి దానికి అనుగుణంగా పనిచేస్తే తప్ప మన పరిస్థితి మారదు అన్న వ్యక్తిగత అభిప్రాయము. మనకి క్యాస్ట్ మీద కానీ, రెడ్డి కులం మీద కానీ, విలమ కులం మీద కానీ ఇలాంటివి వ్యతిరేకత లేదు. మాకు వ్యవస్థ మీదనే వ్యతిరేకత. మేమెంతో మాకంతా మా వాటా అడుగుతున్నాం అంతే. రైట్. ఫైనల్గా మాదన్న మీరు చెప్పండి, ఫైనల్గా ఏ రకంగా పోయే ముందు బీసీలను చైతన్యపరచడంలో మీరు ఏ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారు. నేను ఖచ్చితంగా మన బీసీ వర్గాల్లో ఎవరైతే ఇంతకుముందు పాలకులు రాజ్యం పాలించారో వాళ్ళ చైతన్యం చేస్తాం. నిజంగా చెప్తున్నాము. ఒక గౌడ సామాజిక వర్గం చూసుకుంటే సర్వాయి పాపన్నను గుర్తు చేస్తాం. సర్వాయి పాపన్న గోల్కొండ కోట బద్దలు కొట్టిండు, గోల్కొండ కోట మీద జెండా ఎగరవేసిండు. ఎవరైతే గౌడ్స్ ఉన్నారో గౌడ్స్ ఆ సర్వాయి పాపన్న ఆర్షం తీసుకొని మీ యొక్క జనాభా 30 లక్షలు ఉంది, కానీ మీరు ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు చైతన్యం కావాలని చెప్తాం. మీరు ఏంటంటే తాళ్ళెక్కుడు కాదు, మీరు సానా బట్టి కత్తి పట్టాల్సింది. ఏ వర్గాలైతే మేము మోసం చేస్తున్నాయో ఆ వర్గాల తాట తీయాలి, ఓటు చైతన్యం రావాలి. మీరు బీసీ కులాలతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి నేను ఖచ్చితంగా చైతన్యం చేస్తాం. అదే పద్మశాలను చైతన్యం చేస్తాం, ముదిరాజులను చైతన్యం చేస్తాం, మున్నూరు కాపులను చైతన్యం చేస్తాం, కమ్మరి కుమ్మరి అన్ని వర్గాలని ఖచ్చితంగా మేము చైతన్యం చేస్తాం. ప్రతి ఒక్క సోషల్ మీడియా వాడుకుంటాం, మీలాంటి ఛానళ్ళలో కూడా చెప్తాం. అదేవిధంగా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ అన్ని మీటింగ్లో పాల్గొంటూ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఖచ్చితంగా గలమెత్తుతాం, బీసీ చైతన్యం తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్. మధు చెప్పండి, అంటే మనం ఎప్పుడు ఈ రెడ్డి సంబంధించిన వాళ్ళని విమర్శలు చేస్తూనే ఉండాలా? రాజ్యాధికార కోసం అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందా? ఇది రెడ్డి కులస్తులకు వ్యతిరేకమా, లేకపోతే వెలమ కులస్తులకు వ్యతిరేకమా, లేకపోతే ఆ భూస్వాములకు వ్యతిరేకమైనటువంటి పోరాటం? ఇది రెడ్లకు వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదన్న, భూస్వాములకు. ఫ్యూడల్ డెమోక్రటీస్, భూస్వామ్య ప్రజాస్వామికవాదులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం భారతదేశం 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2014 తర్వాత కూడా అప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం భూస్వామ్య ప్రజాప్రతినిధుల చేతుల్లో ఉంది. భూస్వామ్య ప్రజాప్రతినిధులు వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, భూస్వామ్య ప్రజాప్రతినిధులు. కాబట్టి రెడ్డికో వెలమకో మన పోరాటం కాదు, భూస్వాముల మీద ఖచ్చితంగా మన పోరాటం. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ భూస్వాముల చేతుల్లోనే ఉంది. ఆయన వెలమయ్య దొర కావచ్చు, రెడ్డి దొర కావచ్చు. అది తెలంగాణ ఉద్యమం తర్వాత మేము తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో ఇదే మేధావులంతా చర్చ పెట్టి, ఇదే ఉద్యమకారులను చర్చ పెట్టినప్పుడు మేము క్వశ్చన్ చేసినాం. తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ అని మేము ఎత్తునెత్తుకుంటే, అంటే మా ఎంతమందికి ఉన్నటువంటి తరాలు బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ ఎత్తునెత్తుకుంటే అవి మా నోర్లు మూసారు. మొదగాలు భౌగోళిక తెలంగాణ రానివ్వండి, భౌగోళిక తెలంగాణ రానివ్వండి, భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ గురించి ఆలోచిద్దాం అన్నారు. అయితే ఈరోజు మొన్న కేసీఆర్ని దింపి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ తెద్దాం, లేకపోతే కాంగ్రెస్ సర్కార్ తెద్దాం అన్నప్పుడు కూడా ఇదే మేధావుల్ని మేము అడగడం జరిగింది. ఆ రోజేమో తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ కాదని చెప్పి భౌగోళిక తెలంగాణ అన్నారు ఫస్ట్. ఇవాళ కేసీఆర్ నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డిని తీసుకొద్దాం అంటారు. మరి మా బతుకులు ఎన్నడూ మారుతాయి, మేమెన్నడూ అధికారంలోకి రావాలి. ఇవాళ కేసీఆర్ వెనక్కి కూడా మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి పెద్ద ఫ్యూడల్స్. కేసీఆర్ ప్రకటిత ద్వారా, నేను తెలంగాణ ఉద్యమం కంటే ముందు 2014 అధికారంలో రాకముందుకే నేను వెలమ ద్వారా నేను ప్రకటించుకుంటూ, ఆయనేమో ప్రకటిత ద్వారా, వీళ్ళేమో అప్రకటిత ద్వారాలు. వీళ్ళు ప్రకటించుకోకుండా ఫ్యూడలిస్టులు వీళ్ళంతా. అంటే చెప్పు రమేష్ గారు, అంటే
ఇంత చైతన్యం ఉండి ఇంత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు గతంలో చదువుకున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎందుకు మారడం లేదు? ఈ సంబంధించినటువంటి కులాల సంబంధించినటువంటి బీసీ అంటే కేవలం ఒక వర్గము లేకపోతే ఒక మతం అనే విధంగా పోతుంది కదా, ఇంకా అన్ని వర్గాలు ఎందుకు యూనిటీగా రాలేదంటావు? బీసీలు ఏకమయ్యే సమయం వచ్చిన ప్రతిసారి అన్న వాళ్ళు చేసేది ఒకటే. బీసీలలో పెద్ద కమ్యూనిటీలైన యాదవ, ముదిరాజు, మున్నూరు కాపు, గౌడ్స్ వీళ్ళు ఒకవేళ ఒక వేదిక మీదకి రావడానికి ప్రయత్నం చేసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న మరుక్షణమే వాళ్ళు ఇంకో వర్గాన్ని క్రియేట్ చేస్తారు. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారంటే ఇక్కడ నుంచో క్రియేట్ చేయరు, ఇక్కడ నుంచే బీసీలలోనే ఎంబీసీలు ఈబీసీలను సృష్టిస్తారు. ఆ సృష్టించి మళ్ళీ తర్వాత వీళ్ళను ఇక్కడనే దాన్ని విచ్ఛిన్నం చేస్తారు. అంటే మొదటి త్రయంలో వీళ్ళు ఎప్పుడైతే బీసీ అనే నినాదాన్ని ఎత్తుకున్న ప్రతి క్షణమే మరుక్షణమే వాళ్ళు బీసీలలో ఈబీసీలు, ఎంబీసీలు ఇంకా రకరకాలైన కోణాల నుంచి తీసి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దేశంలో సామాజిక స్పృహ వచ్చి ఇంతో అంత కొట్లాడే గుణం ఉన్న ప్రతిసారి కొంత మేధావి వర్గం ఏకీకరణ జరుగుతున్న ప్రతిసారి కూడా జరుగుతున్నది ఈ దేశంలో ఇదే. కాబట్టి భవిష్యత్తులో ఇది జరగదు, ఇంకొక ఉన్నతంగా ఉద్యమాలు నిర్మితమవుతాయని అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందని భ్రమలు, ఆ భ్రమలన్నీ గత ప్రభుత్వంలో ఎంతో అంతా తొలగిపోయినాయి. ఈ ప్రభుత్వం వస్తే ఇంకేమైనా అవుతుందేమో అనుకున్నారు, కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఆశించినంత లేదు. కాబట్టి తప్పకుండా ఇంకా అంటే ఉద్యమాలు ఉన్న ప్రణాళికలు రూపొందించే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత జయశంకర్ సార్ చెప్పినప్పుడు తెలంగాణ ఉద్యమం భౌగోళిక ఉద్యమమే. ఇది ఇప్పుడే ముందల సామాజిక తెలంగాణ పేరుతో ఉద్యమం వేసుకుంటే కొన్ని వర్గాలు కలిసి రాకపోతే మళ్ళీ తెలంగాణ గడ్డనే వెనుకబడిపోతే ఈ ప్రాంతమే నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ ప్రాంతంగా ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఒకసారి ఉద్యమం చేయాల్సి వస్తుందని ఆయన బల్లగుద్ది చెప్పిండు. అదే రేపు భవిష్యత్ తెలంగాణకు ఇప్పుడు ఈ సమాజంలో, ఈ తెలంగాణ సమాజంలో ఏదైనా లోటు ఉంది అంటే ఈ సమాజంలో ఇప్పుడు ఇంకేదైనా ఉద్యమం చేయాల్సి వస్తే ఆఖరిగా చేయాల్సింది 1947 నుంచి 52 వరకు సాయుధ పోరాటం జరిగింది. సాయుధ పోరాటం తర్వాత ఆంధ్ర వ్యతిరేక ఉద్యమం జరిగింది 69లో. 69 నుంచి మొదలు పెడితే మొన్న 2014 వరకు అదే జరిగింది. 2014 తర్వాత ఈ నినాదాలు ఇవన్నీ ఏమన్నా మారుతాయి అనుకున్నారు, కానీ అవన్నీ జరగలేదు. ఇప్పుడు ఉన్నది ఒకటే ఒక ఉద్యమం, అదొక బహుజన తెలంగాణ సాధన ఉద్యమం. ఓకేనా? ఇది అంటే అన్ని కులాల సంబంధించిన వ్యవస్థలో ఇది అన్నట్టు రాజ్యం కోసం గతంలో వాళ్ళంతా విమర్శించుకున్నప్పటికీ రాజ్యం వచ్చినప్పుడు అంతా ఏకమయ్యి రాజ్యాన్ని అనుభవిస్తున్నారు. కానీ మా బీసీ వర్గాల్లో మాత్రం కూడా చైతన్యం లేకపోవడం, చదువుకు దూరం ఉండడం, ఆ కొంత మా దాంట్లో యూనిటీ లేకపోవడంలో రాజ్యాధికారం పాసిబుల్ కాలే. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ మొత్తం కూడా బీసీ రాజ్యాధికారం దిశగా పనిచేస్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి కావచ్చు, అన్ని జిల్లాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. చూస్తూనే ఉండి రాయల్ మీడియా, మీ సురేష్ యాదవ్.